మీడియా మిత్రులకు, ప్రెస్ సోదరులకు, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు శ్రీధర్ బాబు గారికి, డైరెక్టర్ గారు జాన్ బాబు గారు, కానీ ఇది తొలి కిరణం ఫస్ట్ పిక్చర్ కనుక తొలి కిరణం జాన్ బాబు గారు అయ్యారు డైరెక్టర్ గారు. వారి మిత్రులందరికీ, ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి నాకెంతో ఇష్టమైన హీరోయిన్ దివ్యవాణి గారు మళ్ళీ నటిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే అమ్మాయి అర్పిత, మీరందరికీ కూడా నా అభినందనలు. ప్రాజ్ఞేయ ఆర్ట్ క్రియేషన్స్ తోటి నీ దేవుడే నా దేవుడు అనే సినిమా, బైబిల్ ఓరియంటెడ్ సినిమాను మొదలుపెట్టడం జరిగింది జాన్ బాబు గారి ఆధ్వర్యంలో, శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో. చాలా సంతోషం. మంచి మెసేజ్తో, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమా కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మంచి మెసేజ్తోనే ఒక కరుణామయుడు రేంజ్లో ఈ సినిమా ఆడాలని, ప్రేక్షకులకు ఆ సినిమా ఎంత నచ్చిందో అంతకంటే బాగా నచ్చే సినిమా ఈ సినిమా కావాలని, పెట్టిన ప్రతి రూపాయి రావాలని నేను ఆశపడుతున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ టోటల్ యూనిట్. కెమెరామెన్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మరొకసారి, మా అమ్మాయి దివ్యవాణి గారికి మరొకసారి అభినందనలు. ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇది సినిమా అండి, దీని పేరు చిత్రసీమ అంటారు. ఇక్కడ అన్ని చిత్రాలు జరుగుతాయి. కొత్త గనక కొంచెం జాగ్రత్తగా, ప్లాన్డ్గా, ఒక్క రూపాయి వేస్ట్ కాకుండా. ఇప్పుడైనా కొత్త నోట్లు వచ్చినాయి, పాత నోటు ఉంటే ఎటుబడిదోటి తీసినా పర్వాలేదేమో. క్యాలిక్యులేటెడ్గా సినిమాని తీసి సక్సెస్ కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా కథ చాలా బాగా వచ్చింది. బైబిల్లోని ఒక అత్త కోడల స్టోరీ తీసుకొని దీన్ని మేము లెంత్గా పొడవు చేసి దాదాపు 10 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టడానికి శ్రీధర్ గారు ముందుకు వచ్చి ఉన్నారు. అలాగే నేను భారీ బడ్జెట్లో తొలి కిరణం సినిమా తీశాను, అది మీకు తెలిసిన విషయమే. ఆ సినిమా డిసెంబర్ 23 రిలీజ్ కాబోతుంది. కాకపోతే ఈ సినిమాకి మంచి కథ జయక్ గారు ఇచ్చారు, విజయక్ గారు. ఆమెకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో పెళ్లి పుస్తకం తర్వాత బాబు బొమ్మలా ఉన్నటువంటి దివ్యవాణి గారు ఈ సినిమా సబ్జెక్టు చెప్పిన వెంటనే ఈ మెయిన్ రోల్, నయోమి రోల్ నేను చేస్తానని చెప్పడం ఈ సినిమాకు చాలా ప్లస్గా అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. దివ్యవాణి గారికి నేను మా యూనిట్ తరఫున నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సినిమా 2 షెడ్యూళ్లలో ఇజ్రాయెల్ కంట్రీ, తర్వాత రామోస్ ఫిల్మ్లో షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరం జూన్కు రిలీజ్ చేయాలని చెప్పి మేము తలంపు చేస్తూ ఉన్నాం. అలాగే కాకుండా ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారు. ఈరోజు ఓపెనింగ్ అయ్యి కొంతమంది రాలేకపోయారు, కానీ చాలా సీనియర్ ఆర్టిస్టులు, సీనియర్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమా నటిస్తున్నారు. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. రచనా సహకారం ప్రవీణ్ గారు కూడా బ్రహ్మాండమైన డైలాగులు అందించారు. ఈ సినిమా ఎంతోమందికి ఆదర్శవంతంగా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాలే కాకుండా ఎంతోమంది కూడా అన్ని కులాల, అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఒక మూలస్తంభంగా ఉంటుందని చెప్పి నేను మీడియా ప్రతినిధులకు తెలియజేస్తూ, ఈ సినిమా 2 షెడ్యూల్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ జూన్లో రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమాకి ఆర్పి పట్నాయక్ గారు బ్రహ్మాండమైనటువంటి 6 చక్కని పాటల్ని, ట్యూన్స్ సమకూర్చారు. ఆయనకు కూడా నేను మా యూనిట్ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. దివ్యవాణి గారు ఎంత బిజీ ఉన్నప్పటికీ ఈ సినిమాకు మాకు డేట్స్ ఇచ్చి ఈ పాత్ర ఒప్పుకోనందుకు ఆమెకు నేను మా యూనిట్ అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మరి నేను ప్రభువారిని అంగీకరించినాక నాకు వచ్చిన మూవీస్ అన్ని కానీ ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా దేవునికి సాక్షిగా నిలబడాలి అని చెప్పని మరి ఒక 7 సంవత్సరాలుగా నేను వచ్చిన ఆఫర్స్ కూడా కాదనుకొని ప్రభు కొరికి నా జీవితాన్ని నేను మరి సమర్పించుకొని మరి అనేకమైన ఆత్మలని దేవుని వైపు తిప్పటానికి తీర్మానించుకున్నటువంటి సమయంలో దేవుడు మరలా నా సినిమా ఇండస్ట్రీకి నన్ను ఎందుకు పంపించాడో మరి తెలియదు, కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా నీ దేవుడే నా దేవుడు. మరి ఈ రోజుల్లో అనేక మంది అన్నీ సంపాదించుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్నింట్లో బెస్ట్ వన్ చూస్తున్నాం, ఒరిజినల్ ప్రోడక్ట్ చూస్తున్నాం, కానీ నిజమైన దేవుడు అనే దాన్ని తెలుసుకోవటానికి కొన్ని అడ్డంకుల వల్ల తెలుసుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా నా సినిమా రంగం మీద దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి మరి దేవుడు నాకు ఇది ఇచ్చిన ఒక మార్గంగా మరి ఈ రోజులో చాలామందికి ప్రేమలు కరువైపోయిన ఈ దినాల్లో
ఒక కుటుంబంలో అత్త కోడళ్ళు ఎలా ఉండాలి అనే దానికి మరి బైబుల్ ఆధారంగా ఈరోజు నాసా అటువంటి ఒక శాస్త్రజ్ఞులే బైబిల్కి మరి తలలు వంచి వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నటువంటి సమయంలో ఈ బైబిల్లో ఉన్న థీమ్ని ప్రజల మధ్యకు తీసుకురావడానికి అపోహలతో సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తున్న వారికి నిజమైన దేవుడు ఎవరని తెలియపరచడానికి దృక్పథంగా మరి యేసుక్రీస్తు వారు అంటే ఈ లోకంలో ఆయన ఎందుకు వచ్చారు అనే దానికి సాదృశ్యంగా ఉన్న ఈ సినిమాని మరి నా దగ్గర తీసుకురావటం జస్ట్ వెన్ ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ దర్శనాన్ని బట్టి మళ్ళీ నా సినిమా రంగంలో ఉన్న వాళ్ళ కొరకు భారంతో ప్రార్థించి ఏ మిషతో అయినా సరే ఈ సువార్తను తీసుకువెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో ఒకప్పుడు మరి నా ఎంగేజ్లో మా అమ్మగారు కానీ మా అక్కయ్య గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మరి ప్రతి ఒక్క గృహానికి వాళ్ళ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో ఒక మంచి ఆర్టిస్ట్ ఉంది, మీరు ఒక క్యారెక్టర్ ఇచ్చి చూడండి, ప్రూవ్ చేసుకుంటుంది మా అమ్మాయి అనే విధంగా ఉన్న ఇది ఆ టైంలో మేము కష్టపడ్డాము. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు హృదయం అనే తలుపు తట్టి నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఒకడు ఉన్నాడయ్యా, ఆయన యేసుక్రీస్తు వారని చెప్పాలనే తహతతో ఉన్నటువంటి నాకు దేవుడు మరలా ఈ మార్గాన్ని ఇవ్వటాన్ని బట్టి ఐ థ్యాంక్ టు గాడ్. మరి ప్రభునందు నాకు ఎంతో ప్రియులు జాన్ బాబు గారు, మరి ఆయన చెప్పిన వెంటనే నేను అంగీకరించడం జరిగింది. తొలి కిరణం ఆ ప్రాజెక్ట్ కూడా నేను చూశానండి, చాలా బాగా రావడానికి దేవుడు కృప చూపించాడు. అలానే సినిమా రంగంలో నాకు అత్యంత ప్రియులు, ఎంతో ఆప్యాయతగా పలకరించే బాబు మోహన్ గారు, మరి ఈ విధంగా అనుకోకుండా అంకుల్ ఇక్కడికి రావటాన్ని బట్టి కూడా మరి నేను చాలా అంకుల్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి అలానే మా ప్రొడ్యూసర్ గారికి, అలానే కొత్త పాప అర్పిత, సో అందరికీ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ మరి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలని, మరి అంత్య దినాల్లో మనందరికీ తెలుసు కొద్దిగా రోజుల్లో మనందరం గందరగోళం అయిపోయాం. మనుషులు సృష్టించిన కాగితాలు తారుమారైపోతేనే మరి జీవితాలు అల్లకల్లోలం అయిపోయి ఎవరు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి దినాల్లో మరి రేపు దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఆత్మలను ప్రభావైపు తిప్పాలనే దృక్పథంతో చేస్తున్నాం. మరి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలని, మా ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి గారికి కూడా దేవుడు ఆయన మెండైన దీవెనలతో మరి దేవుని ఆత్మకార్యం ఇక్కడ జరగాలని, మరి మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ. అండ్ బై డైరెక్టర్ జాన్ బాబు గారు, వీఆర్ ప్లానింగ్ టు షూట్ ద మూవీ ఇన్ ఇజ్రాయెల్ అండ్ ఇన్ రాజమౌళి ఫిల్మ్ సిటీ. We are planning to do the movie without compromising. We are planning to do this movie with a budget of 10 crore rupees, if not more. But end of the day, we are planning to have a very good movie and which we are releasing in June. బట్ డెఫినెట్గా తొలి కిరణం చేసిన ఎక్స్పీరియన్స్తో ఐ డోంట్ మైండ్ డూయింగ్ వన్ మోర్ మూవీ ఫర్ హిమ్ విత్ హిమ్. ఎందుకంటే చాలా బాగా వచ్చాయి పాటలు తొలి కిరణం, నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాకు కూడా మంచి మ్యూజిక్ ఇవ్వాలి అనే దీంతో ఆయన ఫోన్లో ఏదైతే చెప్పారో అది విని ఐ గాట్ కన్విన్స్డ్ అండ్ ఐఎమ్ హియర్ టుడే. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. దీవెన్ గారు మిమ్మల్ని చూడడం ఇలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ జాన్ బాబు గారితో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ది producers, Sridhar Reddy garu, and God bless all of us.